Hi, this is Priya. Welcome to Tada Media News. బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తుంది అని కాంగ్రెస్ గ్యారంటీల గారడి అన్నారు. 6 అబద్ధాలు 66 మోసాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2000 పింఛన్ను 4000 చేస్తానని, 6000 పింఛన్ 4000 పెన్షన్ 6000 చేస్తానని ఇంతవరకు పెంచలేదన్నారు. మళ్లీ యాసంగి పంట వస్తుంది అని అంతవరకు రైతు భరోసా డబ్బులు ఇవ్వడం లేదని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 2500 రూపాయలు స్కూటీ ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు అని, రైతులకు 12,000 ఇస్తానని ఇప్పటి వరకు ఇవ్వడం లేదని చెప్పారు. 1 సంవత్సర కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట పైన నిలబడటం లేదని, ఎన్నికలలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం లేదని విషయాలు ప్రజలు గ్రహిస్తున్నారని, వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రశ్నిస్తున్న తెలంగాణ, ప్రశ్నిస్తున్న తెలంగాణ దింపబడితిరి, మూసి మెరిపిస్తామని మురిపెంగా చెబితిరి. ప్రజాపాలనని చెప్పి జోకులేస్తిరి, ఇప్పుడు అరా ట్యాక్స్ తెచ్చి గల్ల దింపబడితిరి, మూసి మెరిపిస్తామని మురిపెంగా చెబితిరి. 1,50,000 కోట్లకిప్పుడు రాగం తీస్తిరి, ఇందిరమ్మ ఇండ్లకేమో ఆశ చూపిరి, ఇల్లు గుళ్ళు కూల్చుకుంటూ తమాషా చేయబడితిరి. గోడి శ్మశానాల మీద సోకులేందిరో అది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్రంలో ఉన్న అన్ని అసెంబ్లీల్లో, కామారెడ్డి జిల్లాలో ఉన్న 4 అసెంబ్లీల్లో పెద్ద మొత్తంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను ఎండగడుతూ ఈరోజు ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు 66 మోసాలతోటి ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిపాలిస్తుంది. పాలకులే మారిరు తప్ప పాలన ఎటువంటి పరిస్థితుల్లో మారలేదు. ఇది మారాలనంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో గద్దె ఎక్కాల్సిందే అని చెప్పి ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతోంది. ఈ 6 గ్యారంటీల్లో ఇప్పటి వరకు రైతులకు 2 లక్షల రుణమాఫీ అని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు పూర్తి స్థాయిలో కూడా 2 లక్షల రూపాయలు మాఫీ చేయలేకపోయింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రతి పేద ఇంటికి ఒక ఇందిరమ్మ ఇల్లు అని చెప్పిండు. 4 లక్షల వరకు ఇందిరమ్మ ఇండ్లను సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇంతవరకు కనీసం ఒక్క ఇల్లు కూడా ఇందిరమ్మ పేరిట ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకు డిగ్రీ పూర్తి చేసిన వరకు 5 లక్షల రుణం కూడా ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు కూడా కల్పించలేదు. గురుకులాల పేరు మీద అనేక మంది విద్యార్థులు ఆహారం సరిగా లేక అస్వస్థకు గురై చనిపోతున్నా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ విద్యార్థుల దృష్టి కూడా చూడడం లేదు. వారిని పోయి పలకరించిన పాపాన కూడా ఈ మంత్రులు కానీ ఎవ్వరు కూడా. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం కాలం గడిచిన సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బహిరంగ సభతో పాటు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొత్తనంలో బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు తీసుకుపోవడం ముఖ్య ఉద్దేశంగా ఈరోజు 2 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది గత సంవత్సరం తరచు చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు అన్ని కల్లబల్లి మాటలు చెప్పింది, ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, అందరూ వచ్చి తల ఒక నోటికి ఏ మాట వస్తే ఆ మాట హామీలు ఇచ్చిపోయారు. సోనియా గాంధీ గారు స్వదస్తురితోనే హామీలు ఇవ్వడం జరిగింది. కొన్ని ఏవి కూడా అమలుకు నోచుకోలేదు. ఇంకా ఎవరి మాట నమ్మేది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కింది నుంచి మొదలు పెడితే మీ దాకా పైన దాకున్న వాళ్ళ ప్రతి నాయకుడు కూడా మోసం చేసింది తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు మన మాట అని చెప్పి కనీసం వాళ్ళ మాట మీద వాళ్ళే విలువ లేకుండా
2 లక్షల రుణమాఫీ అన్నారు, మహిళలకు తులం బంగారం ఇస్తామన్నారు, వృద్ధులకు 4,000 పెన్షన్ అన్నారు, చదువుకున్న విద్యార్థులకు 5 లక్షలు ఇస్తామన్నారు, ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు, బస్సు ఫ్రీ అన్నారు. బస్సు ఫ్రీ పేరుతోనైతే మహిళల బతుకు ఆర్డినరీ బస్సులకు పరిమితం చేసేసి ఇంట్లో వాళ్ళని కాదని వాళ్ళు పాపం డబ్బులు పెట్టి బస్సు ఎక్కలేరు, ఆర్టీసీ ఆర్డినరీ బస్సులలో బతకలేరు. వాళ్ళ బతుకు రెంట్కి చేయడం ఏవడైపోయింది. మహిళలకు ఉండాల్సి లేకుండా ప్రజలను మోసం చేసింది కాకుండా ఇంకా మళ్ళీ కోట్ల రూపాయలు దండగ చేసి ఫ్లెక్సీలు, భారీ హోర్డింగ్లు, ఎవరి డబ్బు ఎవరు సొమ్మాలి? ఆల్రెడీ తెలంగాణ అప్పులపాలైంది. ఈ మీ ప్రచార ఆర్భాటాల కోసం మళ్ళీ కోట్ల రూపాయలు తగిలేయడం ఎక్కడ? అసలు ఈ పార్టీకి చిత్తశుద్ధి లేదు. నన్ను అడిగితే ప్రజలకు ఏదైనా వేయాలన్న చిత్తశుద్ధి ఉంటేనేమో వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారం పార్టీని నడిపిస్తారు. చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే, చదువుకునే విద్యార్థుల నుంచి మొదలు పెడితే వృద్ధుల దాకా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. మహిళలు, వృద్ధులు, పిల్లలు, చదువుకునే పిల్లలు, మహిళలు ప్రతి ఒక్కరిని మోసం చేశారు. ఇంకా ఇంత దారుణాలు చేసిన తర్వాత तेलंगाना गवर्नमेंट कांग्रेस की जो पार्टी 6 गारंटियाँ बोल के लेके आई, इसमें जैसे कोई चीज़ भी अमल में नहीं आई आज तक। और ये 6 गारंटियों में जैसे अभी तक जैसे कुछ अमल में नहीं आई। और घर घर जैसे जो स्कीम चल रहे वो स्कीमों का भी कुछ भी जैसे अभी ये नहीं हुआ। 1 साल पूरा हो गया, इसके लिए आज भारतीय जनता पार्टी की तरफ से हम लोग रैली दिखाएं। भारतीय जनता पार्टी हमारी आगे जैसे क्या करना है, क्या नहीं करना है, अब ये भारतीय जनता पार्टी धरना देगी, रोड पे निकलेगी। और ये जो गारंटियाँ बोल के लोग जो धोखा दे रहे, ये धोखे से हम लोगों को बाहर निकलना है। भारतीय जनता पार्टी को सपोर्ट करो। और तेलंगाना में जैसो अब आने वाले बॉडी इलेक्शन में भी जैसो हर तरफ से जैसो ना अभी 1 कम 50